నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని వీరశైవ సమాజ్ ఆధ్వర్యంలో ఈ నెల 20వ తేదీ నుంచి 19వ అఖండ శివనామ సప్తాహ నిర్వహించడం జరుగుతుందని, దానికి సంబంధించిన కరపత్ర ఆవిష్కరణను బుధవారం సాయంత్రం సమాజ ప్రముఖుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సమాజ ప్రముఖులు మాట్లాడుతూ ఈ శివనామ సప్తాహ 7 రోజుల పాటు కొనసాగుతుందని, ప్రతినిత్యం అర్చనలు, అభిషేకాలు, పరమరహస్య గ్రంథ పారాయణం, మంగళహారతులు, శటస్థల బ్రహ్మ పీఠాధిపతి స్వాముల ప్రవచనాలు, కీర్తనలు, భజనలు, ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, సాయంత్రం మహాన్నదాన ప్రసాద వితరణ జరుగుతుందని, కావున వీరశైవ బంధువులందరూ అధిక సంఖ్యలో పాల్గొని స్వాముల దివ్య ఆశీర్వచన మహాప్రసాదాన్ని స్వీకరించాలని సమాజ ప్రతినిధులు కోరారు. ఈ కార్యక్రమంలో వీరశైవ సమాజ్ ప్రముఖులు వెంకటేశ్వరరావు దేశాయ్తో పాటు శ్యామరావు, శివకుమారప్ప, నర్సింగప్ప, లక్ష్మణ్ పటేల్, రాజేందరప్ప, హనుమంతరావు, శంకరప్ప, యాదవరావు, విఠలప్ప, శివప్ప తదితరులు పాల్గొన్నారు. అందరికీ శరణార్థులు. ప్రతి సంవత్సరం మాదిరిగా అఖండ శివనామ సప్తాహ గత 18 సంవత్సరాల నుంచి దిగ్విజయంగా జరుపుకుంటూ ఈ సంవత్సరము 19వ అఖండ శివనామ సప్తాహ జరుపుకోవటానికి 24/2024 నుంచి 27/4/2024 వరకు కార్యక్రమం నిర్ణయించడం జరిగింది. దీంట్లో సంతులు, స్వాములు వాళ్ళకు ఉపదేశం ఇచ్చి, వాళ్ళ ప్రవచనం ఇచ్చి, అదేవిధంగా ఇది పారాయణం, పరమరహస్య గ్రంథ పారాయణం కూడా జరుగుతుంది. ఆ రోజు ప్రతి సంవత్సరం మాదిరిగానే అందరి సహకారంతో ఈ కార్యక్రమం జరుపుకుంటున్నాము. దీనికి అందరూ భక్తులు మరియు శ్రేయోభిలాషులు, సమాజ బంధువులు అందరూ పెద్ద ఎత్తున పాల్గొని ఈ కార్యక్రమంలో పాల్గొని అన్నదానంలో కూడా మీ యొక్క పాత్ర ఉంటుందని ఆశిస్తూ అందరికీ స్వాగతిస్తూ తెలియజేస్తున్నాను. నమస్కారం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.